ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము దైవ పూజలో గోత్రనామాలు ఎందుకు చెప్పాలి. సహజంగా ఏమైనా గుళ్ళకి వెళ్ళాము అని అంటే అష్టోత్తరం పూజ, ఆకు పూజను, వడమాలను, లేకపోతే మరొకటి ఏదైనా సుప్రభాత సేవను, ఏవో సేవా కార్యక్రమాలు కావచ్చు. అలా గుడికి వెళ్ళినప్పుడు మనము ఆ పంతులు గారికి గోత్రనామాలతోటి అర్చన అనేది చేయిస్తుంటాం. అసలు గోత్రనామాలు అనేది ఎందుకు చెప్పాలి అనంటే, హిందూ సనాతన ధర్మంలో దైవ పూజ, హోమం లేదా ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు గోత్రనామాలను చెప్పడం ఆచారం. దీని వెనక కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మికమైన, శాస్త్రీయ మరియు సామాజిక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటి అన్నప్పుడు, వంశ మూలాన్ని మనం గుర్తుకు చేసుకోవడము. దాని అర్థము వంశమూలం గుర్తుకు చేసుకోవడం. గోత్రం అనేది మన ప్రాచీన ఋషుల పేర్ల మీద ఏర్పడింది. సహజంగా ఒక గోత్రం అనేది ఒక ఋషి పేరు. నాన్న యథార్థంగా ఋషుల పేర్లు. మళ్ళీ ఋషి అని కొంతమంది గోత్రం చెప్పి అంటారు, ఋషి అని చెప్పక్కర్లేదు. అవి గోత్రం అంటేనే ఆ ఇంటి ఋషి పేరు. ఆ విధంగా పెద్దవాళ్ళని వాళ్ళంత సప్త ఋషుల పేర్ల మీద ఏర్పడింది. పూజలో గోత్రనామాలను చెప్పడం ద్వారా మన మూల పురుషులైన ఆ ఋషులను స్మరించుకున్నట్టు అవుతుంది. ఒకసారి వాళ్ళని స్మరించుకున్నట్టుగా ఉంటుందని. ఒక వ్యక్తి యొక్క మూలం, వంశం ఏమిటో తెలియజేసే స్పష్టమైన గుర్తింపు గోత్రం. దేవుని ముందు మనం ఫలానా వారి వంశానికి చెందిన సంతానం అని చెప్పుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. దైవకృప సులభంగా దక్కడం. పూజలో సంకల్పం చెప్పుకునేటప్పుడు ఫలానా గోత్రం అని పేరు, నామంతో సహా ఉచ్చరిస్తారు. దీనివల్ల దైవ అనుగ్రహం నేరుగా ఆ నిర్దిష్టమైన వ్యక్తికి, కుటుంబానికి చెందుతుంది అని నమ్ముతారు. గోత్రనామాలను ఉచ్చరించేటప్పుడు ఉత్పన్నమయ్యే ధ్వనులు అంటే సౌండ్ వైబ్రేషన్స్ అని అంటాము. ఆ ధ్వనులు ఆ పూజా స్థలంలో మరియు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న ఒక రకమైన సానుకూల వాతావరణాన్ని, రక్షణ వలయాన్ని ఏర్పరుస్తాయి అని చెప్పేసి ఆధ్యాత్మిక విశ్వాసం. అందుకని అంటే భగవంతుడికి ఎట్లాగో మా గోత్రం తెలుసు కదా, ఇంకా గోత్రం పేరు చెప్పడం ఎందుకు, ఆ భగవంతుడి పేరు మీదే పూజ చేయండి అని కొంతమంది అంటుంటారు. అది కరెక్ట్. అది వీళ్ళ వంశం యొక్క, ఋషుల యొక్క అంటే మూలాన్ని ముందు గుర్తు పెట్టుకోవటం కోసం, తలచుకోవటం కోసం ఒక్కసారైనా అలా ఆ విధంగా అప్పుడప్పుడు అడపా తలుచుకుంటూ ఉంటాం. అందుకని చెప్పేసి గోత్రం పేరు అనేది తప్పనిసరిగా తెలియచేస్తారు నాన్న. ఆ విధంగా చెప్పి సంకల్పము అంటేనే యథార్థంగా ఆ పంతులు గారు అడుగుతారు. సంకల్పం అంతా కూడా చెప్తూ గోత్రం పేరు అని అడుగుతారు. తర్వాత యజమాని పేరు. ఈ విధంగా యథార్థంగా ఇది మనకి సాంప్రదాయంగా వస్తున్నటువంటి మన మూలం పురుషులను మరొకసారి గుర్తు తెచ్చుకోవడం కోసం ఏర్పడినటువంటిది.